హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వీనస్ కిచెన్. అన్ని రకాల టిఫిన్స్లోకి పర్ఫెక్ట్గా సూట్ అయిపోయే రోడ్ సైడ్ బండి మీద దొరికే చట్నీని ఇంట్లోనే ఎంతో రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఈ చట్నీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా మిక్సీ జార్లోకి అరకప్పు వరకు పుట్నాల పప్పును తీసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి, కారానికి తగినట్లుగా 4 లేదా 5 పచ్చిమిరపకాయ ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర, అర ఇంచు అల్లం ముక్క, పెద్ద వెల్లుల్లి రెబ్బను కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండు, పచ్చడి రుచికి సరిపడా ఉప్పు, కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని కూడా పోసుకుని వీలైనంత మెత్తగా పల్చగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇడ్లీలోకైనా, దోశల్లోకైనా, బజ్జీల్లోకైనా సరే చట్నీ పల్చగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. పల్చగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే అన్ని రకాల టిఫిన్స్లోకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న చట్నీలోకి పోపు కోసం స్టవ్ మీద ప్యాన్లో ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువను కూడా వేసుకుని ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకును వేసుకుని ఈ పోపును పచ్చళ్ళలో వేసుకుని కలుపుకోవాలి. రోడ్ సైడ్ బండి మీద దొరికే చట్నీ రుచి 5 స్టార్ హోటల్లో అయినా ఉండదండి, అంత రుచిగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.